2014 ముందు ఈ దేశం అవినీతిమయమైంది. 2014లో ప్రధానమంత్రి పదవి చేపట్టిన నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తూ దేశ అభివృద్ధి నా లక్ష్యం, దేశ కుటుంబమే నా కుటుంబం అని చెప్పారు. తిరుపతి అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక గౌరవం ఉంది. తెలుగువారి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి ఎంతో భక్తి ఉంది. దేశంలో అన్ని నగరాల కంటే తిరుపతికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మోడీ గారు. మన జిల్లాకు కలంకారీ క్లస్టర్స్ ని మంజూరు చేశారు. ఈ క్లస్టర్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే గ్రామాల్లో ఉండేటటువంటి చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి పని దొరికింది. ముఖ్యంగా మహిళలకి చేతి నిండా పని ఉంది. ఓన్లీ తిరుపతి వరకు తీసుకున్నా కూడా 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అనేది దొరికింది. 5,000 మందికి పైగా పరోక్షంగా ఉపాధి దొరికింది. ఇక్కడ స్మార్ట్ సిటీ నిధులతో ఇక్కడ నిర్మించినటువంటి గరుడా సేతు గాని, ఇక్కడ నిర్మించినటువంటి పూతలపట్టు, నాయుడుపేట 8 లైన్ల రహదారి గాని, ఈ విధంగా తిరుపతి సర్వతోముఖ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ ఐఐటి ఐజర్ వచ్చిన తర్వాత అలాంటి పెద్ద ఇన్స్టిట్యూట్లే మన తిరుపతి నగరానికి రావడం వల్ల ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి ఎంతో ఆనందదాయకం. కాబట్టి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దగ్గరనే ఇక్కడ ఐజర్ ఐఐటి రావడం వల్ల వీళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్టూడెంట్స్. కాబట్టి దేశంలో ఇప్పటి వరకు 7 మాత్రమే ఇలాంటి సంస్థలు ఉన్నాయి, ఐజర్ లాంటివి. అందులో ఒకటి మన తిరుపతి నగరంలో ఉండడం మనకు చాలా అదృష్టకరం. రేణిగుంట నుంచి కడప దాకా 4 లైన్ల రహదారి యొక్క నిర్మాణం 1700 కోట్ల రూపాయలు, 181 కోట్ల రూపాయలతో తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయడము, 117 కోట్ల రూపాయలతో రన్వేని విస్తరణ చేయడము, అదేవిధంగా తిరుపతి రైల్వే స్టేషన్ ను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ గా 300 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో PPP పద్ధతి ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. దేశంలో మంచి నాయకత్వం ఉండడం వల్ల దేశం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈసారి నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేయాలని చెప్పి కృత నిశ్చయంతో ఉన్నారు.